కృష్ణ పుష్కరాల్లో దాన ధర్మాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు భక్తులు. వేద మంత్రాల మధ్య భక్తులు ధన ధాన్యాలు దానమిచ్చే ప్రక్రియలు జరిపిస్తున్నారు పండితులు. మహబూబ్ నగర్ జిల్లా బీచుపల్లి ఘాట్లో దాన ధర్మాల ప్రక్రియపై సౌమ్య రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఇంకా చాలా దానాలు అవి జరుగుతూ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ప్రస్తుతం అయితే దానమే జరుగుతోంది. అది ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. ప్రియ శుద్ధ లక్ష్మి మోక్ష లక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వాత్క సాగరే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే మంగళం కోసవేంద్రాయ మహనీయ గుణాబ్జనే చక్రవర్తనోజాయ సర్వమాయ మంగళం. ఒక్క నిమిషం కొంగు కప్పండి. మీ గోత్రం చెప్పండి. ఐనకుల గోత్రోద్భవస్య రమేష్ నామధేయస్య సుజాత నామధేయస్య చైతన్య నామధేయస్య చందర్ నామధేయస్య సకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయార వంశాభివృస్తు మనోవాంఛా ఫలసిద్ధిరస్తు దీర్ఘాయుషమస్తు వ్యాపార వృద్ధిరస్తు సర్వే జనో సుఖినో భవంతు. కృష్ణ పుష్కరిణి నది తీరమున 12 ఏళ్లకు వచ్చే పుష్కరిణి నది తీరమున దంపతియుక్తంగా వచ్చి స్నానము ఆచరించి బ్రాహ్మణి ముత్తేదవకు వస్త్రదానం, గోదానం, భూదానం, సువర్ణదానము, ముంటల వాయనము అమ్మవారి పేరు మీద బ్రాహ్మణి ముత్తేదవకు ఇస్తున్నమ్మ వాయనమను పుచ్చుకుంటి వాయనం కృష్ణార్పణమనం. నా వాయనం ఎవరు తీసుకున్నారనండి? పార్వతీదేవి ఇస్తుంది, లక్ష్మి తీసుకుంటుంది, లక్ష్మి ఇస్తుంది, కృష్ణమ్మ వారు తీసుకుంటుంది. కృష్ణార్పణమస్తు. దీర్ఘ సుమంగళీ భవ వంశాభివృస్తు మనోవాంఛ ఫలసిద్ధిరస్తు దీర్ఘాయుషమస్తు వ్యాపార వృద్ధిరస్తు సర్వే జనో సుఖినో భవంతు. బ్రాహ్మణుల వారికి ఖచ్చితంగా పుష్కరంలో ఏమిస్తారో తనే చెప్తారంట. 12 ఏళ్లకు వచ్చే ఒక పుష్కరిణిలో బ్రాహ్మణి ముత్తేదలకు ఈ మూషువాయనం అనేది ఎందుకు ఇస్తారంటే మన జీవిత కాలంలో మన పసుపు కుంకలు చల్లగుండాలని ఈ అమ్మవారి పేరు మీద తాంబూలము కానీ, గోదానము, భూదానము, వస్త్రదానము, సువర్ణదానము, ముంటల వాయనము కంపల్సరిగా ఇవ్వవలసిందే. ఎందుకంటే మన పసుపు కుంకలు చల్లగుండాలని దాని కొరకే ఈ అమ్మవారు ఈ అవకాశం ఇచ్చింది. కాబట్టి మేము కూడా వాళ్ళు ఇస్తుంటారు, మేము తీసుకుంటాము. అది మా ధర్మం అండి. 12 రోజుల పాటు కొనసాగుతుందా? పుష్కరి తర్వాత కూడా కొనసాగుతుంటాయా? చాలా మంది అంటే పుష్కరిణి అయిపోయిన తర్వాత కూడా వస్తూ ఉంటారు కదా, వీళ్ళు బట్టి అది వచ్చే పుష్కరిణి అంతిమ పుష్కరిణి అంటారు. దానికి దీనికి ఉన్నంత ప్రాధాన్యత దానికి ఉండదండి. దీనికే ఇంపార్టెంట్ ఇస్తారు. ఎందుకంటే ఇది 12 సంవత్సరాలకు 12 సంవత్సరాలకు ఒక్కొక్క నదికి వస్తుంది కాబట్టి ఈ నదికి అంత ప్రాధాన్యత ఉంటుంది అండి. ఈ 24వ తారీఖు నాడు లాస్ట్ పుష్కరిణి. ఆ రోజు గంగా హారతి ఇవ్వబడుతుంది. కాబట్టి అందరు భక్తులు కూడా పాల్గొని అమ్మవారిని ఆశీర్వదించి మమ్మల్ని ఎప్పుడు జీవితకాలం చల్లగా చూడాలని అమ్మవారిని ఆశించు ఆ అమ్మవారి ఆశీర్వచనంలో మేము తీసుకోగలమని కోరుచున్నామండి. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఏంటంటే ఇవి అమ్మవారికి ఈ లక్ష్యమైనవి. పసుపు, కుంకుమ, అక్షంతలు, గాజులు, పూలు, పండ్లు, ఒక పేడు, నైవేద్యము, తాంబూలము, ఈ అమ్మవారి బొమ్మలు అంటే భార్యాభర్తలు అన్నట్టు ఇవి. దాని గురించి ఈ వీళ్ళందరితో కలిసి వీళ్ళు మాకు ఇస్తుంటారు కాబట్టి మేము వాళ్ళతో పాటు సంకల్పం చెప్పించి అని మేము తీసుకుంటున్నాము. మొదటి రోజు ఇలా ఉంటుందా లేదంటే 12 రోజుల పాటు? స్టార్టింగ్ నుంచి కూడా ఇదే ప్రోగ్రామ్ ను ఇదే కంటిన్యూగా చేస్తాము. కాబట్టి వాళ్ళు కూడా 24 తారీఖు వరకు ఖచ్చితంగా ఇచ్చిన వాళ్ళ అమ్మ వాళ్ళు ఇస్తారు, ఇవ్వని వాళ్ళ అమ్మ వాళ్ళు ఇవ్వరు. దానికి మేము ఏ మాత్రము అభ్యంతరం లేదు. ఇస్తే తీసుకుంటాము, లేకుంటే లేదు. అది దానాలైతే ఇలా ఉంటుంది అనేసి చెప్తున్నారు. ఫస్ట్ డే నుంచి పుష్కరిలో స్టార్ట్ అయిన తర్వాత నుంచి 12 రోజుల పాటు ఇలాంటి దానాలే కొనసాగుతాయి. ముత్తదు బ్రాహ్మణునికి ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే పసుపు కుంకాలు చల్లగా ఉంటాయని నమ్మి ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు అందరూ కూడా వచ్చి ఆమెకు వాయనాలు ఇస్తూ ఉంటారు. సో ఇది ఒక సెంటిమెంట్ గా అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నదీ తీరంలో స్నానం చేసి వచ్చిన తర్వాత ఒకసారి ఇలా అమ్మ ఆశీర్వాదం తీసుకుంటే మాకు అన్ని శుభాలే జరుగుతాయని నమ్మకం ఉంది. కాబట్టి వచ్చి ఇలా ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటాము అనేసి ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు అందరూ చెప్తున్నారు. ఓటు స్టూడియో.